అతి శ్రేష్ఠుడైన యేసుక్రీస్తు నామమున వాక్యం వింటున్న విశ్వాసులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. మీరంతా క్షేమంగా ఉన్నారని తలంచే మీ ఆత్మీయ దైవసేవకుడు బ్రదర్ తేజోమయ. ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం ఏంటంటే, కొన్నిటికి మూలం ఏమి, కొన్నిటికి మూల క్షేత్రాలు, మూల స్తంభాలు ఏవి, లేకపోతే కొన్ని అంశాలకు మూలం ఏంటియో మనం తెలుసుకుందాం. ఈ రోజున ఆ మూలమైనటువంటి అంశం మనకు తెలియక చాలా రకాలైనటువంటి అపోహల్లో మానవుడు జీవిస్తూ ఉంటాడు. ఆ యొక్క మర్మము గ్రహించలేనటువంటి గుడ్డితనంలో అసలు ఈ తెలివి అనేది కానీ, ఈ జ్ఞానం అనేది కానీ, ఈ విశ్వాసం అనేది కానీ, ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయి, వాటికి మూలాలు ఏంటివి అని తెలుసుకోవాల్సిన భక్తికి మూలం ఏంటిది, ఇవన్నీ తెలుసుకోవాల్సిన భారము, బాధ్యత ప్రతి ఒక్క క్రైస్తవుల మీద, విశ్వాసుల మీద, సేవకుల మీద ఉంది. కాబట్టి ఇప్పుడు దేవుని సంగమా, మనకి కొన్ని అంశాలకు మూల క్షేత్రాలు ఏంటి, మూల కేంద్రాలు ఏంటివి అనేది నేను మీకు తెలియజేస్తాను. చూడండి, దేవుడు అత్యుత్తమమైనటువంటి వివేకంతో మిమ్మల్ని నింపి స్థిరపరచునుగాక. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు ఆత్మలో బలమును పొందుకొని ఆ యొక్క మర్మములను గ్రహించి ఈ లోకాన్ని, సాతాన్ని, శరీరాన్ని జయించెదరుగాక. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, ఇక రాస్తున్నటువంటి మాటలు ఇప్పటికీ సామెతల గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం ఒకసారి ధ్యానిస్తే, సామెతల గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనము, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. తెలివికి మూలం ఏంటి? తెలివి ఎక్కడి నుండి పుడుతుంది అని అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు తెలివికి మూల కేంద్రంగా ఉంటాడు. ఈ దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు తెలివిగా తప్పించుకుంటాడు. పాపం చేయకుండా, లోకం జోలికి వెళ్ళకుండా, ఏది మంచో ఏది చెడో గ్రహించేటటువంటి వివేచన దేవుడు అతనికి అనుగ్రహిస్తాడు. దేవుని భయం కలిగిన వాడు తప్పులు చేయలేడు. దేవుడు భయం కలిగిన వాడు దేవుని యందు భయభక్తులు కలిగి ఎంతమంది ప్రేరేపించినా, ఎన్ని రకాలైనటువంటి అపోహలు వారికి కలగచేసినా కానీ ఈ యొక్క దేవుని యందు భయభక్తులు గలవాడు తెలివి గలవాడై ఉంటాడు. అపాయాన్ని తప్పించుకుంటాడు, ఉపాయంతో ఉంటాడు, అనేక రకాలైనటువంటి నష్టాల నుండి తప్పించుకుంటాడు, కీడుల నుండి తప్పించుకుంటాడు, ఆ తర్వాత ఉపద్రవాల నుంచి తప్పించుకుంటాడు, ఆ తర్వాత దేవుని రాకడ ఉగ్రత దినమును తప్పించుకుంటాడు, ప్రభు దినమందు ఏం చేయాలో తెలుసుకుంటాడు. చూడండి, ఇవన్నీ కూడా తెలివి కలిగిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడికి తెలివిని సమృద్ధిగా ఇస్తాడు దేవుడు. ఎందుకంటే తెలివి దేని ద్వారా వస్తుందంటే, యెహోవా యందు భయభక్తుల మూలంగా తెలివి వచ్చును. చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. దేవుని యందు భయం కలిగి మనము ఎప్పుడైతే జీవిస్తామో, అలాగనే మీరు అదే సామెతల గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం చూస్తే, 9వ అధ్యాయం 10వ వచనంలో జ్ఞానము కూడా అక్కడ రాశాడు. 9వ అధ్యాయము 10వ వచనము, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానానికి కూడా మూలము. ఒకటి తెలివి వేరు, జ్ఞానము వేరు. అయితే ఈ జ్ఞానము దేనివల్లంట? ఈ యెహోవా యందు భయభక్తులు కలిగితే, దేవా నాకు జ్ఞానమును అనుగ్రహించయ్యా, మనుషులతో మాట్లాడటానికి, అయ్యా తండ్రి అధికారులతో మాట్లాడటానికి, దేశ ప్రజలతో మాట్లాడటానికి, ఆ తర్వాత నా చుట్టూ ఉన్నటువంటి బంధువులతో, చుట్టాలతో, స్నేహితులతో ఎవరితో ఎలా మాట్లాడాలో ఆ తెలివిని, ఆ జ్ఞానాన్ని, ఆ వివేకాన్ని నాకు ఇవ్వయ్యా అని నువ్వు దేవుడి దగ్గర పోయి కూర్చొని మాట్లాడితే, దేవుడు నీకు అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానం పరలోకంలో నుండి నీకు అనుగ్రహించునుగాక. ఈ యొక్క తెలివి జ్ఞానానికి మూలం ఏందంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటారో దేవుడు వారికి జ్ఞానమునిస్తాడు, తెలివినిస్తాడు అని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మనము పుస్తకాలు చదువో, లేకపోతే ఎక్కడెక్కడో ఏదో తిరిగి, లేకపోతే టూర్లకు వెళ్ళి, లేకపోతే నేర్చుకునే దానికన్నా దేవుని యందు భయభక్తులు కలిగి ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు, ఏది తినొచ్చు, ఏది తినకూడదు, దేవుడి మనస్సు ఏది, దేవుడు ఇష్టపడేది ఏది, దేవుడు అసహించుకునేది ఏది, దేవుడు కోరుకునేవేవి, దేవుడు క్రీస్తు యేసు దేవుడు ఆయన ఆశపడుతున్న ఆకాంక్షలు ఏంటివి,
ఆయన మనలో నుంచి కోరుకుంటున్నవి ఏంటివి? మన శరీరము ఏ శరీరిచ్చలు నెరవేరుస్తుంది? ఈ లోకం మనల్ని ఎలాగ లోకంలోకి లాగి తన ఆశలు తీర్చుకుంటుంది? ఈ నేత్రం మనల్ని ఎలాగ మోసం చేస్తుంది? ఈ దేహం మనల్ని ఎలాగ అనేక రకాలుగా పిచ్చివాణిగా మార్చేస్తుంది, భ్రష్టులుగా మార్చేస్తుంది? సాతాను అనేక కుతంత్రాలు, వ్యూహాలు, వాని యొక్క తెలివితేటలు ఏంటి? మనుషుల మీద వాడు ఎలా పెత్తనం చేస్తున్నాడు? ఈ పాపం ఎలాగా ప్రభుత్వం చేస్తున్నది? ఈ విషయాలన్నీ తెలివి కలిగిన వారు, జ్ఞానం కలిగిన వారు వెంటనే గ్రహిస్తారు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. అందుకనే దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి అక్కడ రాస్తున్నాడు చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. ఆయన యందు భయభక్తులు కలిగి పాపం చేయకుండా పాపానికి దూరంగా ఉండటమే జ్ఞానానికి మూలము. అతిక్రమాలు చేయకుండా, దోషాలు చేయకుండా, ఏవైతే దేవుడు చెప్పిన ఆజ్ఞలు మీరకుండా, దేవుడు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క ఆజ్ఞకు లోబడి జీవించటమే తెలివికి మూలము. దేవుడిచ్చిన కట్టడలను పాటించటమే జ్ఞానానికి మూలము. దేవుడిచ్చిన శాసనాలను పాటించటమే జ్ఞానానికి మూలము. దేవుడిచ్చిన నియమ నిబంధనల ప్రకారము బ్రతుకుటే తెలివికి మూలము. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఇక మూడో అంశాన్ని మనం చూస్తే రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో భక్తులు లేకపోతే విశ్వాసులు దేని ద్వారా బ్రతుకుతారంటే, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనము అక్కడ రాస్తున్నటువంటి మాట 1:17, నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవించునని రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. నీతిమంతులు విశ్వాసమూలంగా జీవిస్తారు. ఎన్నో తెగుళ్ళు, ఎన్నో రకాలైన వ్యాధులు, ఎన్నో రకాలైనటువంటి వైరస్లు మనుషుల మీద దాడి చేస్తూ ఉంటున్నప్పుడు నీతిమంతులు విశ్వాసంతో చెప్తారు, అది మా మీదికి రాదు, మా కుటుంబం మీదకి రాదు, మా సంఘం మీదకి రాదు, మా ప్రాంతం మీదకి రాదు, మా దేశం నుంచి అది వెళ్ళిపోతుందని విశ్వాసమూలంగా పలుకుతూ ఉంటారు. లేకపోతే కరువులు కానీ, ఉపద్రవాలు కానీ, ఇదిగో అనేక మంది చనిపోతున్న వార్తలు మనం వింటున్నా కానీ ఆ కీడు మాకు జరగదు, మా దేవుడు మమ్మల్ని కాపాడతాడు, మా దేవుడు అగ్నిలో నుండి కాపాడిన దేవుడు, మా దేవుడు సింహాల భూమిలో నుంచి భక్తులను కాపాడిన దేవుడు, మా దేవుడు అనేక ఉపద్రవాలలో నుంచి, చెరసాల కట్లలో నుంచి ఎంతోమంది భక్తుల్ని బయటికి తీసుకుని వచ్చిన దేవుడు, మమ్మల్ని అనేక రకాలైనటువంటి సాతాను ఉచ్చుల్లో నుండి, ఉపద్రవాలలో నుండి, తెగుళ్లలో నుండి, వ్యాధుల్లో నుండి, బంధకాలలో నుండి, అనేక రకాలైనటువంటి సాతాను కట్లలో నుండి మమ్మను కాపాడగలడు అని నీతిమంతుడైన వాడు, అంటే క్రీస్తు రక్తం చేత కడగబడి పాపాలన్నింటినీ విడిచిపెట్టినటువంటి నీతిమంతుడైనటువంటి భక్తుడు విశ్వాసమూలంగా జీవిస్తాడు. తను బ్రతికే దినాలన్నీ కూడా దీర్ఘాయుష్తో, ఆరోగ్యంతో, ఆనందంతో. ఎందుకంటే మన దేవుడు ఆరోగ్య ప్రదాత. ఈ ఆరోగ్య ప్రదాత దగ్గర నుంచి మనము ఆరోగ్యాన్ని పొందుకుంటూ దేవుడు మనకిచ్చే కృపా మహదైశ్వర్యం చేత క్షేమంతో, జీవంతో, ఆ తర్వాత ఆనందంతో, సంతోషంతో మనం బ్రతకటమే దేవుని యొక్క సంకల్పమైనది, చిత్తమైనది. కాబట్టి భూలోకంలో భక్తులను, విశ్వాసులను ఎలాగా, నీతిమంతులు ఎలా బ్రతకమంటున్నాడంటే విశ్వాసం మూలంగా బ్రతుకుడి అంటున్నాడు. అబ్రహాము గారు తన జీవిత ప్రయాణ యాత్రలో ఆయన అలాగనే జీవించాడు. ఆయన ఎటువైపు వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలో ప్రతి ఒక్కటి కూడా దేవుడు చూపించినట్లు నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు. దేవుడు ఆయన నడిపించినప్పుడు నడుస్తున్నాడు. ఆయన ఏ ఊరు వెళ్ళమంటే ఆ ఊరు వెళ్తున్నాడు. ఎక్కడ గుడారం వేయమంటే అక్కడ గుడారం వేశాడు. ఎక్కడ ఎంతకాలం ఉండమంటే అక్కడ అంతకాలం ఉన్నాడు. కారణం ఏంటంటే అతడు విశ్వాస యాత్రలో కొనసాగుచున్నాడు. దేవుడు నడిపింపుకు తాను అప్పగించుకున్నాడు. దేవుడు ఎప్పుడైతే నువ్వు బయలుదేరంటాడో బయలుదేరటం మొదలుపెట్టాడు. ఎందుకంటే ఎక్కడ ఆయన్ని పోషించాలో, ఎక్కడ ఆయన సంరక్షించాలో, ఎక్కడ ఆయన దాచిపెట్టాలో దేవుడికి సమస్తం తెలుసు. కాబట్టి అతని ప్రయాణాలన్నింటిలో కూడా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, నీతిమంతులమైన మనము, క్రీస్తు యొద్దకు వచ్చిన మనము విశ్వాసమూలంగా బ్రతకటం నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరూ మనకి, నీతిమంతులకి ఈ విశ్వాసమూలంగా ఏం చేయాలి అంటే నడిపింపు రావాలి, ఆత్మ నడిపింపు రావాలి.
మనం బ్రతకాలి, జీవించాలి. విశ్వాసం ద్వారానే లోకాన్ని జయించారు చాలామంది పితరులు. కాబట్టి మనం కూడా విశ్వాసం ద్వారానే లోకాన్ని జయించాలి. ఏదైతే మనకు లేవు అనుకుంటున్నామో, ఏదైతే మనకు రావనుకుంటున్నామో, ఏవైతే మనం చేయలేమనుకుంటున్నామో వాటిని ముందే విశ్వాసంతో చెప్పాలి. నేను ఖచ్చితంగా గొల్లియాతును జయించగలను, నేను ఏదైతే సాధించలేను అనుకుని ఈ లోకం అంటుందో దాన్ని సాధించేటటువంటి శక్తి నా దేవుడు నాకు ఇవ్వగలడు, నా యేసయ్య నన్ను ఆ యొక్క స్థితిలో పెట్టగలడని నువ్వు పదే పదే నీ యొక్క దేవుడైనటువంటి యేసుక్రీస్తుని గురించి విశ్వాసమూలంగా నువ్వు చెప్పాలి. సంతానం లేకపోతే నా యేసయ్య నాకు సంతానాన్ని ఇస్తాడని విశ్వాసమూలంగా చెప్పాలి. గృహం లేకపోతే నా యేసయ్య నాకు గృహాన్ని ఇస్తాడని చెప్పాలి. ఆత్మవరాలు లేకపోతే, ఆత్మఫలాలు లేకపోతే, ఆత్మాభిషేకం లేకపోతే నా దేవుడు ఆత్మను కుమ్మరిస్తాడో నా మీదని విశ్వాసమూలంగా చెప్పాలి. ఏవైతే నీకు ఆత్మ సంబంధమైనటువంటి విజయాలు కావాలని నువ్వు దేవుడి దగ్గరకు వచ్చి అడుగుతున్నావో వాటిని విశ్వాసంతో ప్రకటించాలి. ఎప్పుడైతే నువ్వు ప్రకటిస్తావో, ఆ విశ్వాసమూలంగా నువ్వు బ్రతుకుతావు, జీవిస్తావో, దాని ద్వారా దేవునికి మహిమ వస్తుంది. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. లేని దాన్ని ఉన్నట్టుగా పలకటమే విశ్వాస జీవితం. నీకు ఏదైతే కావాలని కోరుకుంటున్నావో వాటిని సమస్తాన్ని సమకూర్చగలిగిన నా దేవుడు యేసయ్య అని నీ నోటితో చెప్పినప్పుడు పరలోకం నీ కింద పనిచేయటం మొదలు పెడతాది. దేవుడు నీకోసము అద్భుతాలు, ఆత్మకార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేయటం మొదలు పెడతాడు. నువ్వు మాట్లాడకపోతే దేవుడు ఎలాంటి కార్యాలు చేయలేడు. నీవు నీ విశ్వాసాన్ని బయటికి ఎప్పుడైతే తీస్తావో ఆ విశ్వాసాన్ని గణపరచడానికి దేవుడు ఎప్పుడు సిద్ధ మనసు కలిగి ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత మనం చూస్తే ఇంకొన్ని మాటలు కనుక మనం చూస్తే కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 9వ అధ్యాయము 12వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం, 9-12 చూడండి. ఏలయనగా ఈ సేవను గూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కర్లకు సహాయము కలగజేయటం మాత్రము కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలంగా విస్తరించుచున్నది. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. కృతజ్ఞతాస్తుతులు మూలంగా పరిచర్య విస్తరించబడతాది, సేవ వర్ధిల్లుతాది. మనం అనేక మందిని దేవుని సన్నిధికి తెచ్చి వారు వచ్చినప్పుడు వారంతా దేవుణ్ణి స్తుతించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. వారి ఆత్మలను రక్షించినందుకు, ఆ తర్వాత వారు పాపము నుండి, సాతాను చేతిలో నుండి, లోకము నుండి విడిపించబడి, విమోచన చేయబడి, క్రీస్తు రక్తం చేత కడగబడి వారంతా కూడా దేవుణ్ణి నమ్ముకోవటం వల్ల వారంతా ప్రతిరోజు ప్రతి నిత్యము దేవునికి ఏమై ఉన్నామంటే మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ కృతజ్ఞతాస్తుతుల మూలంగా పరిచర్య విస్తరించబడుతుంది. చాలామంది మందిరానికి వస్తారు, దేవుడు చేసిన మేలులు మర్చిపోతారు, వారికి కృతజ్ఞత అనేది ఉండదు. దాని ద్వారా ఇతరులను రక్షించలేరు, ఇతరులకు వారి సాక్ష్యాన్ని చెప్పలేరు. సాక్ష్యం ఎప్పుడైతే చెప్పకుండా మౌనంగా ఉంటారో, ఈ కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించకుండా ఉంటారో, ఆ పరిచర్య అనేది ఆగిపోతుంది. పరిచర్య ఆగిపోకుండా ఉండాలంటే మనం నిత్యము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. ఈ కృతజ్ఞతాస్తుతుల మూలంగా పరిచర్య విస్తరించుచున్నది. దశ దిశల ప్రపంచవ్యాప్తంగా విస్తరించబడతాది. మనం అందుకనే వచ్చిన ప్రతి ఒక్క విశ్వాసికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం నేర్పించాలి. ప్రతి ఒక్క సేవకుడు, ప్రతి ఒక్క సంఘము దేవుడు మనకి చేసిన ఉపకారములు బట్టి, దేవుడు మనకి చేసినటువంటి మేలులు బట్టి, దేవుడు మనకి చేసినటువంటి యేసయ్య మనకి చేసినటువంటి అద్భుత ఆత్మ కార్యాలను బట్టి, ఆయన ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాల్లో నుండి, ప్రపంచాన్ని కదిలించేటటువంటి శక్తుల చేతుల్లో నుంచి మనల్ని సంరక్షించి సజీవుల లెక్కలో కాచి కాపాడుతున్నటువంటి విధానాన్ని బట్టి మనం ఆయనకి ఎల్లవేళలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం వల్ల, మనం నోరు తెరిచి ఇతరులకు చెప్పటం వల్ల, సువార్తను వ్యాపింపచేయటం వల్ల సంఘం దశ దిశలా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మనము దేవుడి యొద్దకు వచ్చినప్పుడు కొన్ని లక్షల కోట్ల మంది ప్రజలు ఈ 2 సంవత్సరాల్లో కరోనా వైరస్ ద్వారా చనిపోయారు. కానీ మనల్ని ఇంకా సజీవుల లెక్కలో దేవుడు పెట్టినందుకు మనమంతా కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. దాని మూలంగా పరిచర్య విస్తరించబడతాది. బ్రతికి ఉన్న మనమంతా కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మనం వెళ్తున్నప్పుడు కొరింథీ పట్టణంలో ఉన్న పౌలు గారు చెప్తున్నాడు, అయ్యా మీరు ఇచ్చేటటువంటి ప్రతి రూపాయి కృతజ్ఞతాపూర్వకంగా ఇస్తున్నాడు. ఈ యొక్క పరిచర్యకి ఇచ్చే మీ యొక్క ధనము అనేక మంది ప్రజలను ప్రభు వైపు త్రిప్పడానికి ఉపయోగపడుతుందని ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నాడు. నువ్విచ్చే ప్రతి రూపాయి పరిచర్యలో అరిగిపోతుంది, కరిగిపోతుంది. నువ్విచ్చే ప్రతి యొక్క బహుమానము కూడా అనేక మంది ఆత్మలను ప్రభు వైపు త్రిప్పటానికి అది ఉపయోగించబడును గాక.
ఆ తర్వాత రాస్తున్నటువంటి మాట 13వ వచనంలో మరొక మాట రాయబడింది, ఏలైనగా క్రీస్తు సువార్తను అంగీకరించుమని ఒప్పుకొనుట యందు మీరు విధేయులైనందున అందుచేతను వారి విషయమును అందరి విషయమును ఇంత ఔదార్యముగా ధర్మము చేసిన అందుచేతను ఈ పరిచర్య మూలంగా మీ యోగ్యత కనబడినందున వారు దేవుణ్ణి మహిమపరచుచున్నారు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మరొక మాట రాస్తున్నాడు. ఈ పరిచర్య, దేవుని యొక్క పరిచర్య ఎప్పుడైతే విస్తరిస్తుందో ఆ విస్తరిస్తున్నటువంటి పరిచర్య ద్వారా దేవునికి ఏమొస్తుందంటే ఈ పరిచర్య మూలంగా దేవునికి మహిమ వస్తుంది. అది అనేక ప్రాంతాల్లోకి విస్తరించబడటం వల్ల దేవుని నామానికి మహిమ వస్తుంది. ఒక పరిచర్య మూలంగా ఏమొస్తుందంటే దేవుడికి మహిమ వస్తుంది. ఒక సేవకుడు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతంలో బ్రాంచీలు పెడుతున్నాడంటే ఆ యొక్క ప్రాంత వాసులకి, ఆ ప్రాంత వాసులు వాళ్ళు కూడా ఏ కట్ల చేత, సాతాను కట్ల చేత బంధించబడ్డారో ఆ కట్లన్నిటిలో నుంచి వారు విడుదల పొందుతారు. కాబట్టి దేవుని నామానికి ఏమొస్తుందంటే మహిమ వస్తుంది. కాబట్టి పరిచర్య మూలంగా అక్కడ రాస్తున్నటువంటి మాట పరిచర్య అంత. ఇందాక ఒక మాట అన్నాడు, ఏమని రాశాడు? కృతజ్ఞతాస్తుతుల మూలంగా పరిచర్య విస్తరిస్తుంది, పరిచర్య మూలంగా దేవుని నామానికి మహిమ కలుగుతుంది. ఒక్కొక్క ప్రాంతంలోనికి ఈ పరిచర్య విస్తరించడం వల్ల ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దేవుణ్ణి మహిమ చూస్తారు. దేవుడు అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, గొప్ప గొప్ప కార్యాలు, దెయ్యాలు ఎల్లగొట్టబడటం, మాంత్రిక శక్తులు ఓడిపోవటం, అక్కడ ఉన్నటువంటి మూఢనమ్మకాల నుండి ప్రజలు విడుదల పొందటం, వారిని పట్టి పీడిస్తున్నటువంటి అపవిత్రాత్మలు, వ్యాధులు తొలగిపోవటం, వారిని వెంటాడుతున్నటువంటి చీకటి శక్తులు, వారిని పరిపాలన చేస్తున్నటువంటి పాపపు క్రియలు అన్నీ లయపరచబడి సాతాను కోటలు కూలిపోవటం వల్ల ఆ ప్రాంత వాసులంతా కూడా ఈ పరిచర్య మూలంగా దేవుణ్ణి మహిమపరుస్తారు. దాని ద్వారా దేవునికి మహిమ వస్తుంది. కాబట్టి పరిచర్య మూలంగా ఏం కలుగుతుందంటే దేవునికి మహిమ కలుగుతుంది. కాబట్టి అందుకనే ప్రతి సేవకుడు తన యొక్క దర్శనాన్ని విస్తరింప చేసుకుంటూ ఉండాలి. ప్రతి సంఘాన్ని ఈ దశ దిశలా వ్యాపింప చేయడానికి వారికి ఇచ్చిన దర్శనాల ప్రకారము వారు దేవుని పరిచర్య చేయాలి. దాని మూలంగా దేవుడు మహిమపరచబడతాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగిన గాక. ఇంకొన్ని మాటలు మనం చూస్తే చూడండి, క్రీస్తు మూలంగా ఏం జరుగుతుందో అక్కడ రాయబడి ఉంది. ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 31వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 30 నుంచి 31 వచనాలు. అయితే ఆయన మూలంగా మీరు క్రీస్తు యేసునందున్నారు, ఆయన మూలంగా మీరు క్రీస్తు యేసునందున్నారు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలనని రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలంగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచన ఆయను. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసుప్రభు వారు దేవుని మూలంగా మన దగ్గరికి పంపబడ్డారు. కానీ క్రీస్తు ద్వారా మనము 4 అంశాలు నేర్చుకోవచ్చు. ఒకటేందయ్యా అంటే అక్కడ రాస్తున్నాడు, ఒకటి జ్ఞానమును సంపాదించాలి క్రీస్తు ద్వారా. మొట్టమొదటిగా దేవుని మూలంగా క్రీస్తు మనకి ఏమిస్తున్నాడంటే జ్ఞానమునిస్తున్నాడు. రెండోది దేవుని మూలంగా క్రీస్తు మనకేమిస్తున్నాడంటే నీతినిస్తున్నాడు. మూడోది దేవుని మూలంగా క్రీస్తు మనకేమిస్తున్నాడంటే అక్కడ రాస్తున్నాడు పరిశుద్ధతనిస్తున్నాడు. ఆ తర్వాత దేవుని మూలంగా క్రీస్తు మనకేమిస్తున్నాడంటే ఆయన మూలంగా మనకు వచ్చేది ఏంటంటే విమోచన వస్తుంది, అంటే విడుదల. జ్ఞానాన్ని పొందుకుంటాం క్రీస్తు మూలంగా. దేవుని మూలంగా క్రీస్తు మన దగ్గరకు వచ్చాడు. క్రీస్తు మనకి ఏమి చెప్తున్నాడయ్యా అంటే 4 అంశాలు మనకు అనుగ్రహిస్తున్నాడు. 1 జ్ఞానమును, 2 నీతిని, 3 పరిశుద్ధతను, 4 విమోచన అంటే విడుదలను మనకు అనుగ్రహిస్తున్నాడు. మనకి నేర్పేది ఇదే, మీరు జ్ఞానము కలిగి ఉండండి. క్రీస్తు మన దగ్గరకు వచ్చినప్పుడు మనల్ని జ్ఞానవంతులుగా మారుస్తాడు. క్రీస్తు మన దగ్గరకు వచ్చినప్పుడు మన లోపల ఉన్న అవినీతి అక్రమాలను బయటికి తొలగించి ఆ దుష్టశక్తులను, ఆ దురాత్మల్ని, ఆ దయ్యాలను ఎల్లగొట్టి దేవుడు మనల్ని నీతిమంతులుగా మారుస్తాడు, నీతిని మనకు నేర్పుతాడు. మూడోది అపవిత్రమైన క్రియలన్నిటినీ లయపరిచి పరిశుద్ధతను మనకి నిలువెల్లా నేర్పుతూ ఉంటాడు. నాలుగోది, మనం ఏ యొక్క బలహీనతల్లో, వ్యసనాల్లో, బంధకాల్లో, కట్లలో మూలుగుతున్నామో ఆ బంధకాల నుండి, ఆ కట్ల నుండి విడిపించి మనకు విడుదల దయచేసి మనల్ని బలహీనులు కాక బలవంతులుగా మారుస్తాడు. దాన్నే విమోచన అంటారు.
దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. అక్కడ రాస్తున్నాడు, అందుకనే అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలనని రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలంగా ఆయన మనకు జ్ఞానమును, దేవుడి మూలంగా దేవుడి దగ్గర నుంచి తీసుకొని వచ్చినటువంటి 4 అంశాలను దేవుని మూలంగా వచ్చినటువంటి 4 అంశాలను క్రీస్తు మనకు నేర్పుతున్నాడు. దేవునిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని, దేవునిలో ఉన్నటువంటి నీతిని, దేవునిలో ఉన్నటువంటి పరిశుద్ధతను, దేవునిలో ఉన్నటువంటి విమోచన విడుదల కార్యాన్ని మనకి తెలియజేస్తూ, మనల్ని విడిపిస్తూ, మనకు జ్ఞానమిస్తూ, మనకు నీతిని నేర్పుతూ, మనల్ని పరిశుద్ధులుగా మారుస్తూ ప్రభు రాకడికి సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి మనం అతిశయించాలి. కులాన్ని బట్టి, జాతిని బట్టి, లేకపోతే దేశాన్ని బట్టి కాదు. మనం అతిశయించాల్సింది క్రీస్తు యేసుని బట్టి మనం అతిశయించాలి. నీవు చాలామంది ధనాన్ని బట్టి, అందాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి, తెలివిని బట్టి, మతాన్ని బట్టి, దేశాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి విర్రవీగుతూ ఉంటారు. ఆ గర్వమంతా కూడా కూలిపోనుగాక. నువ్వు క్రీస్తు యేసును బట్టి అతిశయించదువుగాక. క్రీస్తు యేసునందే నువ్వు అతిశయించదువుగాక. ఆయన్ని కలిగి ఉన్నందుకు నువ్వు ఎంతో ఎంతో ధన్యుడిగా మార్చబడదువుగాక. నీ అతిశయం క్రీస్తయి ఉండాలి కానీ నీ కులం కాకూడదు. నీ అతిశయం క్రీస్తయి ఉండాలి కానీ నీ అందం కాకూడదు. నీ అతిశయము క్రీస్తయి ఉండాలి కానీ మతము, అధికారం కాకూడదు, రాజకీయం కాకూడదు. నీ అతిశయం క్రీస్తయి ఉండాలి కానీ నువ్వు లోకంలో ఉన్న మనుషులు వెంబడిస్తున్నటువంటి ఏవి కూడా ఏ సింహాసనాలు కాకూడదు. కాబట్టి దేవుని మూలంగా క్రీస్తు మనకు దగ్గరకు వచ్చాడు. ఆ దేవునిలో ఉన్నటువంటి 4 లక్షణాలు క్రీస్తు మనకు నేర్పుతున్నాడు. క్రీస్తు మూలంగా మనం 4 అంశాలు నేర్చుకుంటున్నాం. ఒకటి ఏంటి అయ్యా అంటే, 1 నీతి, 2 జ్ఞానము, 3 పరిశుద్ధత, 4 విమోచన. కాబట్టి ప్రియదేవుని సంగమా, ఈ విషయాల్లో మనం చాలా జ్ఞానయుక్తంగా మార్చబడదేము గాక. కాబట్టి ప్రియదేవుని సంగమా, మనం దేవుని యందు శ్రద్ధ భక్తులు కలిగి మనము ఈ లోకంలో బ్రతకాలి. ఇంకొన్ని విషయాలు చూస్తే, ఇంకొన్ని తప్పులు దేవుని పిల్లలు చేస్తూ ఉంటారు. యెహెజ్కేలు గ్రంథం ఒకసారి చూస్తే, యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయం ఒకసారి చూస్తే, దేవుడు కొన్నిటి మూలంగా కొంతమంది దేవుని పిల్లల్ని వెళ్ళగొట్టాడు, లేకపోతే నిర్మూలం చేశాడు. కొంతమందిని ఆయన సాతాను చేతికి అప్పగించాడు. ఎందుకు సాతాను చేతికి అప్పగిస్తాడు దేవుడు అని అంటే, అక్కడ రాయబడింది చూడండి ప్రియదేవుని పిల్లరా. యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 3వ వచనం, నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరమును తమ యొద్దనే పెట్టుకుని ఉన్నారు. వీరు నా యొద్ద ఏమైనా విచారణ చేయదగునా? కావున నీవు వారికి సంగతి తెలియజేసి ఇలాగు చెప్పుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ విస్తారమైన విగ్రహములను బట్టి తమ మనస్సున విగ్రహములను నిలుపుకొని తమకు దోషము కలగజేసుకొని తమ ఎదుట అభ్యంతరమును పెట్టుకొని ప్రవక్త యొద్దకు వచ్చే ఇజ్రాయేలీలందరూ తమ విగ్రహముల మూలముగా నాకు అన్యులైరి గనుక నేను వారి హృదయములను లోబర్చునట్లు యెహోవానగు నేనే వారికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నాను. కాబట్టి ఇజ్రాయేలీలకు నీవు ఈ మాటలు చెప్పుము. ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ విగ్రహములను విడిచిపెట్టి మీరు చేయు హేయ కృత్యములన్నిటినీ మాని మనస్సు త్రిప్పుకునుడి. ఇజ్రాయేలీలోనూ వారి దేశములో నివసించు పరదేశుల్లోనూ ఎవరైనానో నన్ను అనుసరింపక నాకు అన్యులై తమ మనస్సును విగ్రహములను నిలుపుకొని తమకు దోషము కలగజేసుకొని అభ్యంతరమును తమ ఎదుట పెట్టుకొని తమ నిమిత్తమైన యొద్ద విచారణ చేయవలనని ప్రవక్త యొద్దకు వచ్చిన ఎడల యెహోవానగు నేనే స్వయముగా వారికి ప్రత్యుత్తరం ఇచ్చెదను. ఆ మనుషులకు నేను విరోధినై నేను యెహోవానని వారు తెలుసుకొనున్నట్లు వారిని సూచనగాను సామెతగాను చేసి నా జనులలో నుండి నేను వారిని నిర్మూలము చేసేదను. ఈ విషయము విశ్వాసులకు చెబుతున్నాడు. ఎవరైనా ఇలాగా విశ్వాసులు వచ్చినప్పుడు అబద్ధ ప్రవచనాలు చేస్తే ఆ సేవకులకి చెప్తున్నాడు, వారిని కూడా నేను నిర్మూలన చేస్తాను. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ చాలామంది క్రైస్తవ బిడ్డలు ఎన్నో రకాలైనటువంటి పాప పనులు చేస్తూ ఉంటారు, మూఢనమ్మకాలు పాటిస్తూ ఉంటారు. పెళ్ళిళ్ళ విషయంలో కానీ, ఇల్లు కట్టే విషయంలో కానీ, ఇంటి విషయాల్లో, వాస్తు విషయాల్లో భయంకరమైనటువంటి పాపాలు చేస్తూ ఉంటారు. వారు పరాయి వారు చెప్పింది వింటూ ఉంటారు. ఏది దేవుడి యొక్క ప్రార్థన శక్తిని తగ్గిస్తారు, దేవుని మహిమను తగ్గిస్తారు, దేవుని యొక్క ఆత్మశక్తిని తగ్గిస్తారు, దేవుని యొక్క తెలివిని జ్ఞానాన్ని కాళ్ళ కిందేసి తొక్కుతారు. దైవజనులు చెప్పిన మాట ఎవరు వినరు. పెళ్ళిళ్ళ విషయంలో కానీ, ఇల్లు విషయంలో కానీ, దినాల విషయంలో కానీ, చనిపోయినటువంటి వ్యక్తుల విషయంలో కానీ భయంకరమైనటువంటి ఎదురుదాడి దేవుడి మీద చేస్తూ ఉంటారు. సేవకులను లెక్క చేయరు, సేవకులు చెప్పింది వినరు. వీళ్ళు
వారి ఆచారాలు సాంప్రదాయాలు వీళ్ళు పాటించి దేవునికి విరోధంగా అతిక్రమములు చేయటం వల్ల దేవుని బిడ్డలే దేవుడికి దృష్టికి ఏమైపోయారంటే వారి హృదయంలో ఉన్నటువంటి విగ్రహాలను బట్టి అన్యులైరి. వీరు కొన్ని ముహూర్తాల వైపు పరుగులు తీస్తూ ఉంటారు, కొన్ని వాస్తుల వైపు ప్రయాణాలు చేస్తూ ఉంటారు. కొంతమంది మా తాతల తండ్రుల నుంచి వచ్చిన సాంప్రదాయాలు అని చెప్పి ఆ యొక్క భూ కార్యక్రమాల దగ్గర, ఆ శవ కార్యక్రమాల దగ్గర ఎదురు తిరుగుతూ ఉంటారు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతిదానికి ప్రార్థనే, ప్రతిదానికి అభిషేకమే, ప్రతిదానికి ఆత్మ సంబంధమైన జ్ఞానము వాడి దైవజనులు చెప్పింది వినాలి. ఒకవేళ దానికి వ్యతిరేకంగా నువ్వు పనిచేస్తే నువ్వు దేవుడి దృష్టిలో కొట్టివేయబడతావు, నిర్మూలన చేయబడతావు. ఆ తర్వాత నువ్వు దేవుడి చేతిలో నుంచి నిన్ను దేవుడు ఎవరికి అప్పగిస్తాడంటే సాతాను చేతికి అప్పగిస్తాడు. ఇతడు నా కుమారుడు కాడు, ఇతను నా కుమార్తె కాదు, ఇతను అన్ని చేసేది పాప పనులు చేస్తున్నాడు కాబట్టి ఇతన్ని తీసుకో అని చెప్పి దేవుడే డైరెక్ట్గా నిన్ను తీసుకుపోయి సాతాను చేతికి అప్పగిస్తాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మరలా ముఖ్యంగా చెప్తున్నా, నీ కుటుంబము నిర్మూలము కాకుండా, నీ వంశము నిర్మూలము కాకుండా, నీ తరము నిర్మూలము కాకుండా ఉండాలంటే నీ హృదయంలో ఉన్నటువంటి విగ్రహాలను తుడిచిపెట్టు. నీ హృదయంలో దేవుడు వద్దు అని చెప్పినటువంటి వాటన్నిటిని తొలగించు. దేవుడు ఏది చెప్పిందో అది నువ్వు ఫాలోగా నీ హృదయాన్ని ప్రభువుని అనుసరించడానికి నేర్చుకో. చాలామంది ప్రార్థనని నెగ్లిగెన్సీ చేస్తూ ఉంటారు. ప్రార్థన ప్రపంచంలో ఉన్నటువంటి సమస్తాన్ని బాగు చేయగలదు, ఏ కీడునైనా తప్పించగలదు. ప్రార్థనకు అంత శక్తి ఉందండి, వాక్యానికి అంత శక్తి ఉందండి, పరిశుద్ధాత్మ దేవునికి అంత శక్తి ఉందండి. ఒక సేవకుడు చెప్పిందే నువ్వు గనుక పాటిస్తే నీకు ఆశీర్వాదాలు ఎల్లువెత్తుకొని వస్తాయండి. సేవకుడు ఎవరో తెలుసా? దేవుని యొక్క మనసును ఎరిగినవాడు. సేవకుడు ఎవరో తెలుసా? దేవుని యొక్క ఆత్మను పొందినవాడు. సేవకుడు ఎవరో తెలుసా? దేవుని యొక్క గ్రంథాన్ని, ధర్మశాస్త్రాన్ని పఠించినవాడు. దేవుడి యొక్క కదలికలన్నీ గ్రహించగలిగినటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? ఒక సేవకుడు. అందుకనే సేవకుని లోపల నివసిస్తూ ఉంటాడు దేవుడు. సేవకుని నువ్వు బాధపరిస్తే దేవుణ్ణి బాధపరిచినట్టే, సేవకుని నువ్వు వెన్నుపొడిస్తే దేవుణ్ణి నువ్వు వెన్నుపోటు పొడిచినట్టే, సేవకుని నువ్వు గనుక అనేక రకాలుగా నువ్వు వేధిస్తే దేవుణ్ణి వేధించినట్లే. దేవుని యొక్క ప్రతిరూపమే సేవకుడు. దేవుడు మనస్సు ఏదైతే ఎక్కడుందో తెలుసా? సేవకుల్లో కనపడుతుంది. దేవుని మనస్సు బైబిల్లో ఉంటే బైబిల్లో ఉన్నటువంటి మనసును సేవకుడు గ్రహించి ఆ మనస్సును దేవుని యొక్క మనసులోనికి తన యొక్క జీవితాన్ని మార్చుకుంటాడు. కాబట్టి దేవుని సేవకుని దేవుడు గణపరచడం మొదలు పెడతాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యెహెజ్కేలు కాలంలో ప్రజలంతా కూడా అన్యులైపోయిరి. కాబట్టి వారిని నేను నిర్మూలము చేసేదను, వారికి నేను ప్రత్యుత్తరం ఇవ్వను, నేను వారికి ప్రవచనాలు చెప్పను. వారు నా దగ్గరికి విచారణ చేయడానికి వచ్చినప్పుడు, వారి యుద్ధాలకు వెళ్ళటానికి ప్రయత్నాలు చేసి నా దగ్గరకు వచ్చినప్పుడు వారికి ఎలాంటి సమాధానాలు నేను ఇవ్వను, ఎలాంటి జవాబులు వారికి నేను చెప్పను. ఒకవేళ ఎవడైనా అబద్ధ ప్రవక్త అబద్ధంగా నా యుద్ధ విచారణ చేసి అబద్ధ ప్రవచనం చెబితే వాడిని కూడా నిర్మూలన చేస్తాను. ఎంత స్పష్టంగా చెప్తున్నాడు చూడండి. ఇక్కడ విగ్రహాల మూలంగా, మన హృదయంలో ఉన్నటువంటి విగ్రహాల మూలంగా మనము దేవుని దృష్టికి అన్యులై సాతాను చేతికి అప్పగించబడాల్సి వస్తుంది. సాతాను చేతికి అప్పగిస్తే మనల్ని, మన కుటుంబాలను, మన సంసారాలను, మన జీవితాలను, మన భవిష్యత్తులను నాశనం చేస్తాడు అపవాది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఉన్నటువంటి విగ్రహాలను వదిలిపెట్టు. వాస్తు అనే విగ్రహం, జ్యోతిష్యాలనే విగ్రహం, రంగురాలనే విగ్రహాలు, సూర్యచంద్ర నక్షత్రాలను, అవి నక్షత్రాలైతే దేవుళ్ళని అపోహతో తిరిగేటటువంటి ఆ విగ్రహాలను వదిలిపెట్టు. ఎవరో ఏదో చెప్పారని కాదు, దైవజనుడు లేకపోతే దేవుడు ఏం చెప్పాడు, బైబిల్లో ఏం రాశాడు, తను నిర్మించినటువంటి సృష్టికి మనం పూజించకూడదు, సృష్టికర్తకు మనం పూజ చేయాలి. ఆ సృష్టికర్త ఎవరో తెలుసుకోవాలి, ఆ సృష్టికర్తకు మనం సాగిలపడాలి, ఆ సృష్టికర్త రాసినటువంటి ఆ ఆజ్ఞలు మనం పాటించాలి. నీకు తెలియని ప్రతి మర్మాన్ని సేవకుని అడిగి తెలుసుకోవాలి. అప్పుడు దేవాతి దేవుడు నీ మీద తన దీవెనల వర్షాన్ని కుమ్మరిస్తాడు. ఈ విషయాన్ని మర్చిపోకుండా చాలా జాగ్రత్తగా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మూలంగా వచ్చేటటువంటి ఆశీర్వాదాలన్నిటినీ మీరు పొందుకోవాలని కోరుకుంటూ దేవుడి మాటలను దీవించి స్థిరపరచు వర్ధలింప చేయనుగాక. ఆమెన్. ఈ వాక్యాలు వింటున్న ప్రతి ఒక్కరూ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగనే కామెంట్ చేయండి. హోలీ టెంపుల్ యూట్యూబ్ ఛానల్, తేజోమయ హోలీ టెంపుల్ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అనేకమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు మీకు ప్రతిరోజు తెలియచేయబడతాయని కోరుకుంటూ దేవుడి మాటలను దీవించి స్థిరపరచి వర్ధలింప చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.